ఢిల్లీకి పోయి కలిస్తే ఇక్కడ కేసులు మాఫియా బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ అసలు ఢిల్లీకి పోయింది కాంగ్రెస్ నేతలను కలిసిండేమో అని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణ. ఏంది 8వ పేజీలు కదా. ఏమంటుండు బండి సంజయ్ గారు, రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మీరు డైవర్ట్ చేస్తున్నారేమో ఆయన అంటాడు, ఆయన డైవర్ట్ చేస్తున్నాడు ఈయన అంటాడు, ఈయన డైవర్ట్. అసలు తెలంగాణ సమాజం మొత్తం డైవర్ట్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒక్కొక్క పార్టీ వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఏదో కార్యక్రమం ముందటేసుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వాళ్ళు. తెలంగాణ ప్రజల్ని అసలు సమస్యల నుంచి డైవర్షన్ చేస్తారు. ఇగో రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అసలు నిందితులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడులు చేసింది బీఆర్ఎస్ పార్టీ వారేనని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నాడని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దాడి ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేశారు, కానీ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఢిల్లీకి పోయి హైకమాండ్ కలిస్తే అక్కడ కేసు మాఫీ అయిందని ఆరోపించారు. కాళేశ్వరం స్కాన్, ఫోన్ ట్యాపింగ్, ధరణి విషయంలో అదే జరిగిందన్నారు. దీపావళి ముందు బాంబు పేలుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పిన సుతిల్ బాంబులు కూడా పేలలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కుట్ర చేస్తే రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యం చేతగానితనమని విమర్శించారు. ఫార్ములా కారు రేసులో 50 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిండు. అదైతే ఇక వాస్తవమే. ఇంకోటి తెలంగాణలో ఆర్కే పాలన అట, అదేందో చూద్దాం. తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తోందని కేటీఆర్ కుటుంబానికి రేవంత్ కుటుంబానికి వ్యాపార పరంగా సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పించుకుంటావా అంటూ కేటీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. సో బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ, తెలంగాణలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద స్టేట్మెంట్ ఇది. బీఆర్ఎస్ అనేది విధ్వంసకర పార్టీ, దాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాన్ చేయాలని చెప్తుండు బండి సంజయ్ అన్న. లగచర్ల దాడి ఘటనలో విధ్వంసం చేశారని, ముఖ్యమంత్రి చేతగానితనం వల్లే విధ్వంసం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4 రోజుల పైగా నడుస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో చేపట్టలేదని, దీంతో నిరుపేద రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని వాపోయారు. బోనస్ తప్పించుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్ష పదవిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కేంద్ర మంత్రి అయిన తనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తారని కూడా అడిగారట మీడియా సోదరులు. సో అది నాకైతే వచ్చే అవకాశం లేదని అయితే చెప్పినట్టు, ఎవరికి వస్తానైతే క్లారిటీ ఇవ్వలేదు.